హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే యూఏఈలో విపిఎన్ సేవలు వాడచ్చా లేదా అనే వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవంగా చాలామంది యూఏఈలో విపిఎన్ సేవలు వాడతారు. అయితే విపిఎన్ సేవలపై అక్కడి టెలికమ్యూనికేషన్ అథారిటీ 2016 జూలై 31 తేదీన కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. ఈ విపిఎన్ సేవలపైన ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఈ విపిఎన్ సేవలు అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అన్నమాట. ఈ సేవలను బ్యాంకులు కానీ, సంస్థలు కానీ, లేదా పెద్ద పెద్ద కంపెనీలు కానీ యూఏఈలో వాడుతున్నాయి. అయితే ఇవి వాడేటప్పుడు ఏదైనా సైబర్ క్రైమ్ లేదా ఇతర సమస్యలు వస్తే ఈ బాధ్యతను యాజమాన్యాలే భరించుకోవాలని అక్కడి టెలికమ్యూనికేషన్ అథారిటీ వెల్లడించడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్ యాక్ట్ 2021 సెక్షన్ 10 నెంబర్ ప్రకారం ఈ యాజమాన్యాలు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినా లేదైతే దేశ భద్రతకు సంబంధించిన సంఘటనలు జరిగితే ఫైన్ కట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ అథారిటీ రూల్స్ బ్రేక్ చేస్తే 2 లక్షల దిర్హమ్స్ ఫైన్తో పాటు జైలు శిక్ష ఉంటుందని కూడా అథారిటీ వెల్లడించింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి.